అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం కొమరోస్ దేశంలో ఉన్నాము, మొరోని రాజధానిలో. లాస్ట్ వీడియో సార్ మిస్ తప్పకుండా చూడండి. చాలా మంచి ప్రయాణం చేస్తూ వచ్చాము. ఈస్ట్ ఆఫ్రికా పై నుండి సౌత్కి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ అంతా కూడా చూస్తున్నారు కదా. ఇక్కడ సాయంత్రం 5 పూర్తిగా క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు 4 అవుతుంది సమయం. మన పాకిస్తాన్ మిత్రుల వాళ్ళ షాప్ ఇదిగోండి. ఈ డోర్లు, వీళ్ళకి హౌసెస్కి అద్దాలు, డోర్లు, ఇంకా చాలా రకాల వర్క్ చేస్తున్నారు వీళ్ళు. ఫ్యాబ్రికేషన్ అని చెప్పి రాసుంది ఇక్కడ పైన బోర్డు మీద చూస్తే. మనకి ఇక్కడ పూర్తిగా ఫ్రెంచ్ మాట్లాడతారని చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోస్లో. ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా వరకు ఫ్రెండ్లీ అనంట. కొన్నిసార్లు కమ్యూనిటీలో, ముస్లిం కమ్యూనిటీలో వచ్చి అమ్మాయిలు మాట్లాడాలంటే చాలా సిగ్గుపడతారు కదా అన్నారు. మరియు సేఫ్ అని కూడా. హాయ్ భయ్యా, భయ్యా నమస్కార్. అలాగే లాస్ట్ టైం మన వరల్డ్ ట్రావెలర్స్లో నోమేడ్ శుభం కూడా ఇక్కడికి వచ్చాడు. ఈ షాప్కి ఆపోజిట్లోనే ఇండియన్ రెస్టారెంట్ ఉంది, స్పెషల్ బిర్యానీ రెస్టారెంట్ ఉంది. అక్కడే నేను తిన్నాను. అసలు ఏం వండాడు మా బిర్యానీ, సూపర్గా వండాడు. అతను వచ్చి ఇక్కడికి 10 సంవత్సరాలు అయిపోయిందంట. అదే అడుగుతున్నాను, అసలు ఏముంది బ్రో అసలు ఈ కంట్రీలో, ఎలా ఇక్కడ సర్వే అవుతున్నారు మీరు అంటే, నేను ఫస్ట్ మొదట పని చేయడానికి వచ్చాను ఇక్కడ. ఆ తర్వాత మెల్లగా నా ఓన్గా ఒక రెస్టారెంట్ పెట్టుకుని స్టార్ట్ చేశాను. జస్ట్ పొద్దున్నే ఒక 5 కిలోలు బిర్యానీ ఉంటాడండి అంతే. ఇంకా బజ్జార్ నుండి ఖాళీ. అదే రూమ్లో ఉంటున్నాడు, అదే రూమ్లో తింటున్నాడు. భార్య పిల్లలేమో ఊర్లో ఉన్నారు, యూపీ నుండి వచ్చారంట. అదే అడిగాను మిత్రుడిని, మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా ఉన్నారా మా వాళ్ళు ఇక్కడ అని అంటే, కొంతమంది అయితే ఉన్నారు అని చెప్తున్నారు. నేనున్న లొకేషన్ దగ్గర నుండి వ్యూ చూడొచ్చు. చక్కగా ఇండియన్ ఓషన్ కనబడుతూ భలే ఉంది అసలు. లోపలంతా కూడా చిన్న చిన్న షిప్స్ కనబడుతున్నాయి, జాలర్లు, అలాగే ఆయిల్ షిప్స్ కూడా, పెద్ద పెద్ద కార్గో షిప్స్ కూడా చివరిన వెళ్తుంది. అలాగే చూడండి ప్రాంతం అంతా కూడా ఎలా ఉందో. చిన్న చిన్న ఇల్లు. అందరూ మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుందని. ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్లో బ్యాక్ సైడ్ అంతా కూడా కొండ ప్రాంతం. ఎక్కడ చూసినా కూడా గ్రీనరీగా చెట్లు ఎలా ఉన్నాయో చూడండి. మ్యాంగో చెట్లు, అవన్నీ కూడా మీకు కనబడుతున్నవన్నీ మ్యాంగో చెట్లు, అరటి చెట్లు, అలాగే ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉంటాయి. ఇదే విచిత్రం ఏంటంటే కొబ్బరికాయలు, కొబ్బరి నీళ్ళు తాగట్లా వీళ్ళు. ఇటువైపు 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనకి ఒక చిన్న మార్కెట్ ఉంటుంది. అందరూ వచ్చి ఆ మార్కెట్లోనే కొనుక్కుంటారు. ఏ పండగ చేసుకున్నా కూడా. నేను ఆ మార్కెట్లో కూడా వీడియో తీయడానికి ప్రయత్నిస్తే అందరూ నాకు వార్నింగ్ ఇస్తున్నారు. సేమ్ నాకు వెస్ట్ ఆఫ్రికానే గుర్తొచ్చింది. వీళ్ళందరూ చాలా ఫ్రెండ్లీయే మళ్ళీ, కానీ ఎందుకో వీళ్ళకేందో కెమెరాతో వీడియో షూట్ చేస్తే ఏదో మరి ఫియర్ లాగా ఫీల్ అవుతారు, బ్యాడ్ లాగా. నో 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 అని చెప్పి అందరూ గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ కనబడుతున్న కార్లు కానీ, వ్యాన్లు కానీ మీరు గమనించవచ్చు. వాటి మీద నంబర్ ప్లేట్లు కూడా ఉంటాయి, ఫ్రాన్స్ బోర్డులు ఉంటాయి. ఎక్కువగా ఫ్రాన్స్ నుండి వస్తాయంట ఈ సెకండ్ హ్యాండ్ కార్లన్నీ కూడా. అలాగే జపాన్ నుండి కూడా. సూపర్ మనిషి. ఎవరైనా మన వాళ్ళు ట్రావెలర్స్ ఎవరు వచ్చినా కూడా అన్నని మీట్ అవ్వండి, చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఈ కంట్రీ చాలా బుడ్డ కంట్రీ కదా. ఎవరో ఒకళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది, పరిచయాలు చాలా ఈజీగా ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా. బయట ఎంత చక్కగా ఉంటాం మనం కలిసి, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ సొంత అన్నదమ్ముల్లాగా ఉంటాం. కానీ మనకి బోర్డర్ ఇష్యూస్, గవర్నమెంట్ ఇష్యూస్ ఉండటం వల్ల చాలా సమస్య అయిపోతుంది. ఈ నేతలు అంటే ఈ పొలిటికల్ వాళ్ళే వాళ్ళ ఓట్ల కోసం ఏదో ఒక చెడు ప్రచారం అంతా చేపిస్తారు. చిన్నప్పటి నుండి పిల్లలు అప్పుడే బ్రెయిన్ వాష్ చేపిస్తారు, ఇండియా మన శత్రువులు అని అట్లా రకరకాలని చెప్తున్నారు నాకు. నిజంగా అలా ఉంటుందేమో. అదే అంట, నువ్వు పాకిస్తాన్ వచ్చే ఎక్స్పీరియన్స్ అవ్వు, మా దేశం నువ్వే ఆశ్చర్యపోతావు. సేమ్ మీ మనస్తత్వాలు మాయి ఒకేలాగా ఉంటాయి. మనల్ని మొక్కలు చేసి విడగొట్టారని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. బయట దేశాలు ఉండే వాళ్ళందరూ కూడా, ఈ పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇలా చాలామంది నాతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడే పిల్లలందరూ కూడా స్కూల్ ఫినిష్ చేసుకుని, కాలేజీలు ఫినిష్ చేసుకుని వస్తున్నారు. మంచిగా మనం చిన్న టౌన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, మీకు ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. చెప్పాక 99% వరకు ఇక్కడ మొత్తం రిలీజియన్ వచ్చి ముస్లిం కమ్యూనిటీ ఉంటారు. కోటి కోసం కోటి విద్యలు అన్నట్టు అసలు మన మిత్రుడు ఎలా ఇక్కడ సర్వైవ్ అవుతున్నాడా అనిపిస్తుంది నాకు. మళ్ళీ అంటే అట్రాక్ట్ చేసుకోవాలి కదా, బిజినెస్ డెవలప్ అవ్వాలంటే. బిర్యానీ వచ్చి కేవలం 300 రూపాయలు సేల్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ మరొక మిత్రుడు కూడా ఉన్నారు. హాయ్ బ్రదర్, నమస్కార్. जी मैं यूपी आजमगढ़ से। ओह वेरी गुड। कितना साल हो गया? मुझे यहाँ पे आए हुए 2 साल हुआ है। अच्छा है, ठीक है। अच्छा अल्हम्दुलिल्लाह। पहले मैं नौकरी करता था यहाँ पे। ओके जी। बाद में रेस्टोरेंट अभी? जी, बाद में अल्लाह ने दिया, भगवान ने दिया, तो हम अपने पैर पे खड़े हुए हैं। సూపర్ మస్త్ बढ़िया। अल्हम्दुलिल्लाह, भगवान का शुक्र है, अल्लाह का शुक्र है। థ్యాంక్ యూ నైస్. అసలు వచ్చిన దాంట్లోనే మిత్రులు అయితే ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. హ్యాపీగా చక్కగా చేసుకుంటున్నారు. ఇంకొకళ్ళు ఉన్నారు మెయిన్ క్యాండిడేట్, వీళ్ళిద్దరూ కలిసి చేసుకుంటున్నారు ఇక్కడ.
ఈ బిజినెస్. ఇక్కడ కరెన్సీ యూరో కూడా చెల్లుతుంది, లేకపోతే మనం లోకల్ కరెన్సీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఉంటాయి ఇక్కడ నోట్లు వచ్చి, వీటిని వచ్చి కొమరియన్ ఫ్రాంక్ అని పిలుస్తారు, KMF. ఇది 1000 వచ్చి మన డబ్బుల్లో 224 రూపాయలు విలువ పలుకుతుంది. బాగున్నాయి చూడండి. ఈ ఐలాండ్స్లో ఉండే జంతువులు ఉంటాయి కదా, అలాగే సీ క్రీచర్స్, వాటిని ముద్రించారు. అలాగే వీళ్ళు ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ కాబట్టి మాస్క్ పెట్టుకున్నారు. బ్యాక్ సైడ్ చూద్దాం ఎలా ఉందో. ఓ బాగుంది, సూపర్. వీళ్ళ డైలీ లైఫ్ గురించి చాలా బాగా తెలియజేస్తున్నారు. వీళ్ళు జాలర్లు కదా, మెయిన్గా ఫిషర్మ్యాన్. ఐలాండ్స్ అంటేనే అదే మెయిన్ వీళ్ళ సోర్స్ ఫస్ట్. అలాగే వీళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయో కూడా మనకి చూపిస్తున్నారు. ఒకప్పుడు ఈ ట్రైబల్ హౌసెస్ ఏదో కానీ చాలా ఫేమస్ ఫ్లవర్ అయి ఉంటుంది ఇదైతే మటుకి. అది ఇక్కడ ఈ నోటు మీద కూడా వేసుకున్నారు, 500 నోటు మీద. నోట్ల మీద మనం లాంగ్వేజ్ కూడా గమనించినప్పుడు అరబిక్ ఉంటుంది, అలాగే ఫ్రెంచ్లో రాసి ఉంటుంది. ఆఫ్రికా కాంటినెంట్ అనేది అందరూ అడవి మనుషులు. వీళ్ళకి అసలు ఇస్లాం కానీ లేకపోతే క్రిస్టియానిటీ కానీ ఇంకా వేరే అదర్ రిలీజియన్స్ ఏదైనా సరే, హిందూ అయినా సరే ఏది తెలియదు వీళ్ళకి. కానీ అప్పట్లో పెర్షియన్ ట్రేడర్స్ ఉంటారు కదా, అలాగే అరబ్ ట్రేడర్స్ ఇక్కడికి సముద్ర మార్గాన వచ్చేవారంట. వెస్ట్ ఆఫ్రికా కానీ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేవారు. ఆ సమయంలో వచ్చినప్పుడు వీళ్ళకి వాళ్ళ కల్చర్ని తెలియజేయగా మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇస్లాం కమ్యూనిటీలోకి జాయిన్ అయ్యారు. ఆ తర్వాత క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చిందో, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు ఎప్పుడు వచ్చారో ఈ ఆఫ్రికా కాంటినెంట్కి, అప్పుడప్పుడుగా స్లోగా మరికొంతమంది క్రిస్టియానిటీలోకి జాయిన్ అయ్యారు. అట్లా ఇక్కడ 2 రిలీజియన్స్, మేజర్ రిలీజియన్స్ అని చెప్పొచ్చు ఈ కాంటినెంట్లోనే. మరొక మిత్రుడు నేను చెప్పాను కదా, రెస్టారెంట్ రన్ చేస్తున్నారు, వారిని కూడా పరిచయం చేస్తున్నాం. హాయ్ బ్రదర్, నమస్తే. How are you? अल्हम्दुलिल्लाह फाइन. गुड गुड गुड. आपका नाम? हसन. किधर आप? इंडिया से. इंडिया में किधर? यूपी उत्तर प्रदेश आजमगढ़. बट ग्रेट भैया, आप 10 साल से कैसा इधर है भैया? बस इधर बिजनेस भी बहुत कम है. पहले यहाँ पे हम नौकरी करते थे किसी के पास, थोड़ा उसके अच्छा बाद लगा। फिर हाँ फिर धीमे धीमे अपना सिस्टम डाला. फिर वही मैं बोल रहा हूँ मैं, वीडियो फिर में भाई आप- को लाया धीरे धीरे. अभी ठीक है? अभी ठीक है. हाँ, 1 साल को एक बार जाएगा घर को. हाँ हाँ, बट बहुत एक्सपेंसिव है ना फ्लाइट. हाँ बहुत कम फ्लाइट है यहाँ से. हाँ, 3-4 फ्लाइट होंगी. ఓకే నైస్ నైస్. ఓకే, లీడ్ కరో, అచ్చా లీడ్ కరోలో. ఓకే బ్రదర్ అయితే హెల్ప్ చేస్తున్నారు నాకు మొత్తం ఊరంతా తిప్పి చూపించడానికి. వి విల్ గో బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. చాలా చిన్న దేశం అని చెప్పుకున్నాం కదా, చిన్నది అని ఇలాగ చిన్న చిన్న రోడ్లే ఉంటాయి. ముందుకు వెళ్ళే కొద్దికి ఇంకా రోడ్డు చాలా చిన్నది అయిపోతుంది. అలాగే ఇప్పుడున్న కాలంలో అయితే బళ్ళు చాలా ఎక్కువైపోయినాయి, అందుకని ఈ చిన్న రోడ్లలోనే ట్రాఫిక్ జామ్ అవుతుందని కూడా ఇక్కడ వరీ అవుతున్నారు లోకల్స్. ప్రపంచంలో ఉన్న సేఫెస్ట్ కంట్రీస్లో ఇది కూడా ఒకటని చెప్తున్నారు. ఏవో చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి కానీ ఎప్పుడు మర్డర్లు జరగటం, అంతేగాని వచ్చిన టూరిస్ట్ ఎవరైనా కొట్టడం అలాంటిది ఎక్కడా లేదంట. అదే అంటున్నారు, రాత్రి అయినా పర్లేదు, పగలైనా పర్లేదు, మీ ఇష్టం, ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేయొచ్చు అని. ఆ రైట్ సైడ్లో ఉన్న కొండ చూడండి, ఎంత ఎత్తైన పర్వతం. అదే ఇక్కడ ఎత్తైన పర్వతం. అలాగే ఇక్కడ యాక్టివ్ వాల్కనోస్ కూడా ఉన్నాయి. వాటిలో మౌంట్ కర్తాలా వచ్చి చాలా ఫేమస్. జస్ట్ పొగలే వస్తున్నాయి, ఒకప్పుడు లావా కూడా వచ్చేది, బట్ ఇప్పుడు ఆగిపోయింది. ఎకనామీ మెయిన్గా వ్యవసాయం చేస్తారు, అలాగే చేపలు పట్టుకుంటారు సముద్రంలోకి వెళ్ళి. టూరిజం ఆల్రెడీ చెప్పుకున్నాం, కేవలం 20,000 మంది వస్తారు టూరిస్ట్ ఈ దేశానికి. మేజర్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేది ఏంటంటే వెనీలా, క్లోవ్స్, పర్ఫ్యూమ్లోకి రకరకాల ఆయిల్స్ ఉపయోగిస్తారంట. దాంట్లో ఎలాంగ్ అనే ఒక ఆయిల్ ఉంటుంది, అది చాలా ఫేమస్. అది ఎక్కువగా ఇక్కడ నుండే ప్రొడ్యూస్ చేస్తారంట, ఈ దేశంలో ఉండే కొమరోస్ నుండి. ప్రపంచ దేశాలు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కొనుక్కొని తీసుకుని వెళ్తారంట, తర్వాత ఉపయోగించుకుంటారు. అలాగే చక్కగా మనకి సముద్రం కనపడుతుంది చూడండి, కింద ఎటు వెళ్ళినా కూడా మనకి ఈ ఐలాండ్లో చుట్టూ తిరిగితే మనకు సముద్రం, సూర్యుడు కిరణాలు మన మీద పడుతూ అద్భుతంగా ఉంది వ్యూ అయితే. అసలు చూడండి, ఈ దేశానికి మొత్తం 4 సముద్ర దీవులు ఉన్నాయని చెప్పా కదా, కానీ ఒక దీవి వాళ్ళు మాత్రం వీళ్ళతో జాయిన్ అవ్వట్లేదని చెప్పా కదా, ఫ్రెంచ్ వాళ్ళ అండర్లోనే ఉండాలనుకుంటున్నారని. కానీ వీళ్ళు మటుకి ఆ దీవి కూడా మాదే అని చెప్పుకుంటారు. వీళ్ళకి ఏ పండగలు వచ్చినా, పుట్టినరోజులు వచ్చినా, ఏ కొనుక్కోవాలనుకున్న వస్తువులు ఇప్పుడు వెళ్తున్నాను చూస్తున్నారు కదా, ఈ మార్కెట్లోనే కొనుక్కుంటారు వీళ్ళు. ఇరువైపులా చూస్తారు కదా, అన్ని చిన్న చిన్న గొడుగుల్లాగా పెట్టి సేల్ చేస్తున్నారు. రకరకాల వస్తువులు, సువెనీర్, బట్టలు, చెప్పులు, అలాగే ఆడపిల్లలు పెట్టుకునే ఇయర్ రింగ్స్, అన్ని గాజులు, రకరకాలు ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, అంతా ఆఫ్రికా మార్కెటే చెప్పాలంటే.
పూర్తిగా టాంజానియా నుండి మదగాస్కర్ నుండి వస్తాయంట ఇక్కడ సేల్ చేస్తున్న వస్తువులన్నీ. అలాగే ఇక్కడ ఒక స్టూడియో కూడా ఉంది. ఇలాంటి ఫంక్షన్ హాల్స్ మనం చాలా వరకు చూసుకోవచ్చు. ఇక్కడ సినిమాలు ఆడిస్తారా అంటే సినిమాలు ఆడించరంట, ఓన్లీ ఫంక్షన్లు పెళ్ళిళ్ళు జరగడం కోసం ఉంటాయంట. సినిమాలన్నీ వీళ్ళు చూసేదంతా కూడా సీడీలే. కొమరస్ టెలికామ్ వీళ్ళే మెయిన్గా సిమ్ కార్డ్స్ సేల్ చేసేది. ఇక్కడ అక్కడ టవర్ కూడా ఉంది చూడొచ్చు, ఇదిగోండి టవర్ ఉంది, లోపల డిష్ కూడా ఉంది. ఇది కూడా అంతా మార్కెట్ చాలా వరకు హడావుడిగా ఉంది చూడొచ్చు. ఇదిగోండి చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఈ నెట్టుడు బళ్ళు ఉంటాయి కదా, ఆ బళ్ళల్లో పెట్టుకుని సేల్ చేసుకుంటారు. అది లైఫ్ చాలా పూర్గానే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఫుడ్ ఇదిగోండి సీ ఫుడ్ అంతా కూడా సేల్ చేస్తున్నారు చాలా వరకు. చేపలు, అరటిపళ్ళు, చికెన్, అట్లాగే వీళ్ళకి శామదుంప అన్న కూడా చాలా ఇష్టం. ఆ శామదుంప కూడా వచ్చి చాలా పెద్దగా ఉంటుంది. బొగ్గుల మీద కాల్చి సేల్ చేస్తున్నారు చూడండి కసావా. అందరూ మైకులు పెట్టుకున్నారు, మైకులు పెట్టుకుని హడావుడిగా అనౌన్స్మెంట్ వస్తూ ఉంది. వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అనౌన్స్ చేసి సేల్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉందో ఇక్కడ అంతా కూడా. ప్రతిరోజు ఇక్కడ ఇలా హడావుడిగా ఉంటుంది. కూరగాయలు, రకరకాల కూరగాయలు, అలాగే పళ్ళు ఉన్నాయి, ఫ్రూట్స్. ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి. నిదానంగా మనం తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకా 2-3 రోజులు ఇక్కడే ఉంటాం కాబట్టి. మార్కెట్లో అయితే మామూలుగా లేదు అసలు, హడావుడి జనం కుప్పలు ప్రతిరోజు ఇలాగే ఉంటుంది. ఇక 4 సముద్ర దీవులకి 9.5 లక్షల జనాలకి ఇదే కదా మెయిన్ మార్కెట్. ఇక్కడ నుండి మనం వెళ్ళాలనుకుంటే గూడ్స్ ఫెరీలో వచ్చి మదగాస్కర్ వెళ్ళిపోవచ్చు అంట. కానీ మదగాస్కర్ మంచిగా ఎక్స్ప్లోర్ చేసాం మనం. ఎవరైనా మిస్ అయితే చూడండి చిన్న కంట్రీ అయినా కూడా తప్పకుండా ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే ఫైన్ వేస్తారు పోలీసు పట్టుకొని. ఇక్కడ చాలా మంది కేరళ వాళ్ళు కూడా వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ తర్వాత మళ్ళీ ఇండియా వచ్చేసారట. కానీ వాళ్ళ భార్య పిల్లల మటుకి ఇక్కడే ఉంటున్నారు, షాపులు పెట్టుకొని రన్ చేసుకుంటూ. ఈ దేశంలో ఏదో కానీ చైనా వాళ్ళకి కావాల్సింది ఉందో మరి ఏంటో కానీ వాళ్ళు అసలు ప్రతి ఒక్క కంట్రీలోనూ వాళ్ళే ఉంటున్నారు. వీళ్ళకి పెద్ద హాస్పిటల్స్, ఏవో ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు నేను వీళ్ళ హాస్పిటల్ చూపిస్తే మీరు అసలు షాక్ అయిపోతారు. ఓరి బాబోయ్, అసలు అది ఒక 5 స్టార్ హోటల్ లాగా ఉంది. ఫ్రెంచ్లో రాసుంది ఇక్కడ. ఎంత బ్యూటిఫుల్గా కట్టారు చూడండి చైనా వాళ్ళు. వీళ్ళకి అదేమో ఎమర్జెన్సీ అంట, ఇలా ఇటువైపు ఏమో ఎంట్రీ. చాలా గ్రాండ్గా కట్టారు. ఈ దేశంలో చాలా వరకు క్రాస్ బ్రీడ్ ఉంది. అప్పట్లో వచ్చిన అరబ్స్, అలాగే పెర్షియన్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మనం ఇరాన్ అని పిలుస్తున్నాం. వాళ్ళందరూ వచ్చినప్పుడల్లా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేవాళ్ళు. అలా సంవత్సరాలు మారే కొద్దికి ఇక్కడ ఫేసెస్ కూడా చాలా వరకు మారిపోయినాయి. నాకు అసలు కొంచెం ఆఫ్రికాలో ఉన్న ఆఫ్రికా ఫేసెస్ అయితే తెలియట్లా, చాలా విచిత్రంగా ఉంది. 7వ సెంచరీలో వచ్చినట్లుగా చెప్తున్నారు ట్రేడర్స్ ఇక్కడికి. 1500-1600 సంవత్సరాల క్రితం. మనం ఎట్లా ఆటోలు ఉంటాయో ఇక్కడ వీళ్ళందరికీ ఈ చిన్న కార్ ట్యాక్సీలే ఉంటాయి, దాంట్లోనే వస్తూ వెళ్తూ ఉంటారు. మరియు ఇక్కడ టీవీఎస్ కంపెనీ కూడా ఉంది. కానీ టీవీఎస్ బైక్లు అయితే మరి కనబడట్లేదు. కానీ మరి ఏం సేల్ చేస్తున్నారో వాళ్ళు. నాకు బాగా నచ్చింది ఆ ఎత్తైన కొండ, అది అసలు షాకింగ్ అనిపించింది నాకు. ఎక్కడో కనీసం 700-800 మీటర్ల ఎత్తులో కూడా కొబ్బరి చెట్లతో పాకిపోయింది. అది ఈ దేశంలో నేను చూసిన వింత ఏంటంటే అదే కొబ్బరి చెట్లు. మళ్ళీ వీళ్ళెవ్వరూ కూడా కొబ్బరి నీళ్ళు తాగట్లేదు. ఇదిగోండి సముద్రం ఒడ్డు దగ్గరికి, పోర్టు దగ్గరికి వచ్చాము. మొత్తం యాక్టివ్ వాల్కెనో కదా ఒకప్పుడు. ఈ కొండలంతా కూడా ఆ లావా అంతా కూడా పొంగి పొర్లి వచ్చి ఇక్కడ సముద్రంలో కలిసింది. మనకి ఎడ్జ్లో అంతా కూడా తెలుస్తాయి చూడండి, నల్లగా ఉండి లావా బెడ్ రాక్ అంతా కూడా కనబడుతూ ఉంది. చిన్న బోట్లు కూడా చూడొచ్చు, జాలర్లు లోపలికి వెళ్ళే బోట్లు. టూనా ఫిషెస్, రకరకాల ఫిషెస్ అన్నీ కూడా కనబడుతున్నాయి. అలాగే అక్కడ మనం గమనించినప్పుడు కొంతమంది జాలర్లు లోపలికి వెళ్తారు కదా, వాళ్ళ ఫిషింగ్ బోట్స్ అన్నీ ఉన్నాయి. భలే ఉంది చక్కగా. ఇక్కడ ఇంకా కొంచెం సమయం ఉంటే మనం సూర్యుడు అస్తమించడం చూసుకోవచ్చు. ఇదిగోండి ఇటువైపు కూడా ఇక్కడ కూడా ఉంది చూడండి, లావా, బ్లాక్ లావా బెడ్ అంతా కనబడుతుంది చూడండి, ఎంత క్లియర్గా కనబడుతుందో. అవతల పక్కన ఉందంతా పోర్ట్. ఆ పోర్ట్ లోపలికి వెళ్ళడానికి మనకు ప్రవేశం ఉండదు. ఓ ఇప్పుడు వచ్చేసింది. అదిగోండి ఇందాక మేఘాలలో మీకు సూర్యుడు కనపడలేదు కదా, సూర్యుడి కిరణాలు చక్కగా వచ్చి సముద్రం మీద పడుతున్నప్పుడు ఇలా లైట్ పడ్డట్టుందో చూడండి, ఒక ఫోకస్ లాగా.
ఎక్కువగా వీళ్ళు ఇస్లాం ఫాలో చేస్తారు కాబట్టి ఎక్కడ చూసినా కూడా మనకి అందమైన మాస్క్ కనబడుతూ ఉంటుంది. కొమరోస్ నేమ్ మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కూడా మనకి అవతల పక్క ఒక 2 మినార్లు ఉంటాయి, ఆ మాస్క్ వస్తుంది. అక్కడికే వెళ్దాం మనం. ఇదంతా కూడా సీ షోర్ ఒడ్డున ఉండే బిల్డింగ్స్. ఇవాళ సముద్రం లో టైడ్ ఉండటం వల్ల చూడండి, లేకపోతే వాటర్ ఇక్కడ దాకా వస్తుంది. పూర్తిగా వాటర్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది. అది ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడొచ్చు. నేను చెప్పిన అద్భుతమైన కొండ అది. ఇక్కడ నుండి ఇంకా చాలా చక్కగా అందంగా తెలుస్తుంది. వావ్, చినిగిపోతుంది అసలు ఆ కొండపైకి ట్రెక్కింగ్ చేస్తే మటుకి. వందల వేల సంవత్సరాలు ఎక్కడో కొబ్బరికాయలు కొట్టుకొచ్చి ఈ దీవిలో పడి అది ఒక మొక్క అయి మొత్తం పూర్తిగా ఫారెస్ట్ అంతా కోకోనట్ ట్రీస్ అయిపోయినాయి. చూడండి, కనపడుతుందా మీకు? అర్థమవుతుందా ఇప్పుడు క్లియర్గా నేను చెప్పేది? ఎంత అందంగా ఉందో. పై వరకు అన్ని కొబ్బరి చెట్లే. ఇది ఇటువైపు అంతా కూడా పోర్ట్తో పాటు అలాగే ఆపోజిట్లో కంటైనర్స్ అన్నీ కూడా మనకి కనబడుతున్నాయి. చూడండి, చాలా అందంగా ఉంది. ఈ బోట్స్ అన్నీ కూడా చెప్పాను కదా, మెయిన్ ల్యాండ్ నుండి వస్తున్నాయి. ప్రతి ఒక్కటి వీళ్ళు చాలా వరకు దిగుమతి చేసుకోవటమే. నేను ఇప్పుడు యాక్టివ్ వాల్కనో ఉందని చెప్పాను కదా, కానీ లావా రావట్లేదు, పొగలు వస్తున్నాయి. ఆ కొండ కదా, ఆ కొండ పైకి అక్కడికి వెళ్ళాలంట. అక్కడికి వెళ్ళితే మనం చూడగలము. అది ఇక్కడే పెట్రోల్ బంక్ వచ్చాం పెట్రోల్ కొట్టించుకోవడానికి. లీటర్ 150 రూపాయలు ఉంది. డీజిల్ ఏమో 135 రూపాయలు ఉంది ఇక్కడ. సేమ్ మనం మాల్దీవ్స్లో చూసుకున్నట్లు వీళ్ళకి టూనా ఫిష్ అంటే చాలా ఇష్టం. టూనా బాగా డిమాండ్ ఈ దేశంలో. ఇక్కడంతా కూడా జాలర్లు లోపలికి వెళ్ళారు కదా, వాళ్ళంతా కూడా టూనా చేపలు పట్టుకుని వచ్చారు. చూడండి, టూనాలో ఇక్కడ మనం చూస్తున్నది ఇది చాలా చిన్నది. ఒక్కొక్కటి 6 అడుగులు 7 అడుగులు బారు కూడా ఉంటాయి. చాలా ఖరీదైన చేపని చెప్తారు. అదిగోండి, ఇప్పుడే అక్కడ మీట్ అంతా కట్ చేస్తున్నారు, చూడొస్తున్నారా? ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా టూనా చేపలే ఉన్నాయి. నేను మాల్దీవ్స్లో టూనా ఫిష్ తిన్నాను, కానీ నాకైతే ఫస్ట్ రోజు బాగా అనిపించింది, కానీ తర్వాత చాలా బోర్ కొట్టేసింది. తినాలంటే అసలు ఒక ముద్ద కూడా నోట్లో వెళ్ళే కాదు. కానీ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. 1 కిలో వచ్చి 500 రూపాయలు సేల్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఈ దేశంలో ఈ మాస్క్ చాలా ఫేమస్. ఈ 2 మినార్లు ఇదే నేను చెప్పాగా మీకు. కొమరోస్ అని కొడితే మనకి ఈ మాస్కే వస్తుంది. యాక్చువల్లీ మనం ఇస్లాం కాదు కాబట్టి మనకి లోపలికి ప్రవేశం ఉండదు, అందుకే బయట నుండి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా మెజారిటీ 99% ఇస్లాం అని చెప్పాం కదా, వీళ్ళు వచ్చి సున్నీ ముస్లిమ్స్ అంట. చూడండి, ఎప్పుడో 10-15 సంవత్సరాలు భారతీయులు, కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకుని రన్ చేస్తున్నారంటే చాలా షాకింగ్ అనిపిస్తుంది. చెప్పాక వెళ్ళే కొద్ది రోడ్లు మనకి చాలా చిన్నగా అయిపోతాయని చెప్పి ఇప్పుడు మనం స్మాల్ రోడ్స్లో వెళ్తున్నాం. అది ముందు ఏదైనా బళ్ళు వచ్చినాయి అంటే ఇరుక్కుపోతాం మనం. అట్లాగే ఇక్కడ మరి ఎండకో ఎందుకో కానీ చాలామంది అమ్మాయిలు వచ్చి ఇట్లా ఒక గంధం లాంటి చక్కది పసుపు రంగులోది పూసుకుంటున్నారు. ఇంతకుముందు మనం ఎక్కడ చూసాము, మన మియన్మార్ బర్మాలో చూసుకున్నాం కదా, సేమ్ అలాగా. చాలా బాగుంది. చూడండి, టౌన్ను వదిలిపెట్టి మేము కొంచెం బయటికి ట్రావెల్ చేస్తున్నాము. ఎంత డిఫరెన్స్ ఉందో. ఇందాకటి వరకు చాలా టైట్గా ఉంది కదా మనకి. ఇక్కడ కూడా కొంచెం చిన్న చిన్న రోడ్లే, కానీ కొంచెం చెట్లు ఎక్కువగా కనబడుతున్నాయి మనకి. భలే ఉంది చూడండి. ఇల్లు అవతల నుండి యువతల పక్కకి కట్టేశారు. దాని కింద నుండి మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ ఒక్క ఏరియాలోనే రౌండ్గా సర్కిల్లో మనకి అన్ని బ్యాంక్స్ ఉన్నాయి. ఏఎఫ్జి బ్యాంక్ అంట, అట్లాంటిక్ గ్రూప్ అని ఉంది. ఇది కూడా అది కూడా బ్యాంక్ ద డెవలప్మెంట్ ది కొమరోస్ అని చెప్పి, ఇది కూడా బ్యాంక్ ఫెడరల్ ది కామర్స్ అని చెప్పి రాస్తుంది. ఇక్కడ ఎదురుగా కనబడుతున్న ఎగ్జిమ్ బ్యాంక్ వచ్చి ఫ్రెంచ్ వాళ్ళదంట, ఫ్రాన్స్ వాళ్ళది. ఈ చిన్న రాజధానిలోనే వీళ్ళకి ఇలాగా మంచిగా ఫుట్బాల్ ఆడుకోవడానికి ఉంది. చూడొచ్చు, వీళ్ళకి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఆఫ్రికాలో వాళ్ళకి అసలు ప్రాణం పెట్టేస్తారమ్మా, కానీ చాలా దెబ్బలు తగులుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా, కాళ్ళు ఇరిగిపోతాయి. అలాగే చక్కగా ఇక్కడ పిల్లలందరూ కూడా కూర్చుని ఈ అందమైన ఫుట్బాల్ ఆటని చూస్తున్నారు. వీళ్ళకి నెలవారీ జీతాలు వచ్చి 10,000 నుండి మొదలవుతుందంట. అది మినిమం 10,000 ఇక్కడ. మరియు రెంట్లు కూడా చాలా వరకు ఎక్స్పెన్సివ్ కాబట్టి వీళ్ళందరూ కూడా అదే హోటల్లో ఉండి అదే హోటల్లో తింటూ అక్కడే స్టే చేస్తున్నారు. నేనున్న లాస్ట్ వీడియోలో మీరు చూస్తే తెలుస్తుంది, నేనున్న చిన్న రూమ్ వచ్చి
20,000 రూపాయలు పే చేస్తున్నారు. ఎంత ఖరీదు ఉందో చూడండి. నేను చూపించిన మిత్రుడు షాప్ వచ్చేమో 40,000 ఛార్జ్ చేస్తున్నారు. భలే ఉంది కదా అసలు. సూర్యుడిని చాలా దగ్గరగా చూస్తున్నట్టు అనిపిస్తుందమ్మా ఇక్కడ ఈ దీవి దగ్గర నుండి, చాలా దగ్గరగా. నేను నుంచున్న లొకేషన్ దగ్గర నుండి కనీసం 20 కిలోమీటర్ల దూరం వరకు చాలా అందంగా కనబడుతుంది దీవి చూడండి. మరియు ప్రపంచంలోనే బెస్ట్ క్లీనెస్ట్ బీచెస్ కూడా ఉన్న దేశం ఈ కొమరోస్ వస్తుంది. సూపర్ కదా అసలు. వ్యూ చూసారు ఎలా ఉందో. మరియు అట్లాగే ముందు కింద చూస్తే ఒక బోట్ అతను ఇప్పుడే తిప్పుకుని మెల్లగా సముద్రంలోకి వెళ్తున్నారు. చాలా ఎక్సైటెడ్ అనిపిస్తుంది నాకు సముద్రంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు. చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఈ జాలర్ల దగ్గర నుండి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ సముద్రం ఇండియన్ ఓషన్లోకి డాల్ఫిన్స్ అలాగే వేల్ వాచింగ్ చూడటానికి వెళ్తారు కూడా. ఇక్కడ కొబ్బరి చెట్లు ఉండి భలే ఉంది అసలు, చక్కగా సముద్రం ఒడ్డున. శ్రీలంకలో వాళ్ళు ల్యాండ్ తీసుకున్నట్టు సేమ్ ఇక్కడ కొమరోస్లో కూడా చైనా వాళ్ళు ఇక్కడ చాలా పెద్ద ప్రాజెక్ట్, కనీసం 1 కిలోమీటర్ పైన ల్యాండ్ సముద్రం ఒడ్డున తీసేసుకుని డెవలప్ చేస్తున్నారంట. చూడండి ఏమవుతుందో ఫ్యూచర్లో ఈ కంట్రీ. ఇప్పుడే చూశాను బయట బోర్డు రాసుంది, సోఫీటెల్ హోటల్ అండ్ రిసార్ట్స్ నిర్మిస్తున్నారంట ఈ రైట్ సైడ్లో ఉన్న ల్యాండ్లో. భారీగా టూరిజం ఇంకా డెవలప్ చేస్తున్నారు వాళ్ళు, చైనా వాళ్ళు. వీళ్ళ జాతీయ పతాకం ఇది చూడొచ్చు, భలే మల్టీ కలర్స్లో ఉంటుంది. ఎల్లో, వైట్, రెడ్, బ్లూ, గ్రీన్, అట్లాగే దాంట్లో చందమామతో పాటు నక్షత్రాలు కూడా ఉంటాయి. నేను ఇప్పుడే ప్రెసిడెంట్ హౌస్ కూడా దాటుకుని ప్రయాణిస్తున్నాను. అక్కడ వీడియో తీయకూడదు ఎందుకంటే అక్కడ మిలిటరీ ఉన్నారు కాబట్టి. సముద్రం ఒడ్డునే ఉంది, రాజధానికి దగ్గరలో ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే. ఇటువైపు ఇంకా ముందుకి ప్రయాణిస్తున్నాను. అబ్బో భారీగా చూస్తే ట్రాఫిక్ జామ్ అయింది చూడొచ్చు కార్లు, కానీ మనకైతే ఏ సమస్య లేదులే, మనం బైక్లో వెళ్తున్నాం కదా. కానీ ఇక్కడ ఇది దీవిలో ఉంటున్నారు కాబట్టి భలే ఉంటాయి అసలు. ఆఫ్రికాలో నాకు బాగా నచ్చుతాయి. ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఎకరంలో కట్టుకుంటారు. అది భూమి వచ్చి విలువ చాలా ఖరీదు తక్కువ ఉంటుంది. మనం కొంచెం సిటీ వదిలిపెట్టి బయటికి వస్తే మంచిగా స్విమ్మింగ్ పూలు, గార్డెను అన్నీ పెట్టుకుని లైఫ్ సూపర్గా లీడ్ చేయొచ్చు. ఈ ఆఫ్రికాలో ఒక మంచి బిజినెస్ కానీ మంచి సోర్స్ కానీ మనకి ఉంటే నెలవారీ జీతం 2 లక్షలు ఉన్నా చాలు. పని వాళ్ళు అయితే అసలు కుప్పలు దొరుకుతారు చాలా తక్కువ ఖరీదుకి. 3,000కి 4,000కి కూడా పనిచేస్తారు. సిటీకి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే వీళ్ళకి మెయిన్ బీచ్. ఒక పక్క నుండి అవతల పక్క చూసుకుంటే కేవలం 200 మీటర్లు ఉంటుందేమో అంతే. చక్కగా బీచ్లో వాలీబాల్ ఆడుకుంటున్నారు ఇక్కడ కుర్రాళ్ళంతా కూడా. స్పోర్ట్స్కి చాలా బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీళ్ళైతే మట్టికి. సూపర్గా ఎంతమంది కుర్రాళ్ళు ఉన్నారో చూడండి. ఈ విషయం కూడా మీకు తప్పకుండా చెప్పాలి. వీళ్ళకున్న పాపులేషన్ 9,50,000 మందిలో సగం పాపులేషన్ పైన అంతా కూడా వచ్చి యంగ్ జనరేషన్ అంట. అది అక్షరాల నిజం కూడా. ఈ దేశంలో ఎటు తిరిగి మనం చూసినా కూడా మనకి కుర్రాళ్ళే కనబడతారు రోడ్ల మీద, పిల్లలంతా కూడా. మన తెలుగు వాళ్ళని కలవాలని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నాను ఉంటే అసలు, కానీ ఎవరు ఉన్నట్లు కూడా అసలు మెసేజ్ కూడా మనకు తెలియట్లేదు. మన మిత్రులు అయితే ఎవరు తెలియదంట. ఈ 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నా కూడా మలయాళీ వాళ్ళ షాపులు చేశారు కానీ వాళ్ళు సరిగ్గా మనతో అసలు మాట్లాడరు అని చెప్తున్నారు. లాస్ట్ వీడియోలో ఒక సీన్ జరిగింది, నేను మీకు చెప్పలేదు. ఇమిగ్రేషన్ రూమ్లో తీసుకెళ్లారు మమ్మల్ని, ఒక 4గురిని వచ్చిన ఇక్కడ టూరిస్ట్ని. నాతో పాటు ఇంకొక భారతీయుడు ఉన్నారు, అతనేమో టాంజానియా నుండి వచ్చాడు. ఇంకొక ఇద్దరేమో అతనేమో కేరళ సంతతికి చెందిన అబ్బాయి, నెదర్లాండ్స్లో సెటిల్ అయ్యారంట. నెదర్లాండ్స్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. హనీమూన్కి టాంజానియా అండ్ కొమరోస్ వచ్చారంట సరదాగా. వాళ్ళని ఫస్ట్ $50 పే చేయాలి వీసా ఫీజు అన్నారు. నేనెందుకు కూరుకుంటారు, $50 కాదు, నో అని చెప్పి నేను ఇమిగ్రేషన్ ఆఫీసర్తో చిన్నగా మాట్లాడుతున్నాను. 30 యూరోలే కదా, ఎందుకు $50 మీకు ఛార్జ్ చేస్తున్నారని చెప్పి. అప్పుడు అందరూ నన్ను అడిగారు, అవునా నిజమా అని చెప్పి అందరూ 30 యూరో పే చేసి బయటకు వచ్చాం. రాజధాని నుండి ఒక 20 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అక్కడ మంచి గ్రౌండ్ ఉందంట. ఆ గ్రౌండ్లో వచ్చి మన మిత్రులు ప్రతి ఆదివారం పాకిస్తాన్ వాళ్ళు అలాగే భారతీయులు అందరూ కలిసి చక్కగా క్రికెట్ ఆడుకుంటారంట. అది సూర్యుడు అస్తమించడం మీకు చూపించాలని చెప్పి మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో చూడండి. అన్నయ్య చక్కగా నాకు ఇక్కడ నిచ్చెన కూడా వేసి పైకి ఎక్కిస్తున్నారు. ఓరి దేవుడా, అయితే పైకి ఎక్కాను కష్టపడి. బట్ ఇక్కడ నుండి మట్టికి వ్యూ అసలు నార్మల్గా లేదు, సూపర్ ఉంది.
చుట్టూతా కొండ కనబడుతూ ఆ లావా ఉన్న లొకేషన్ ఆ పైన మనం గమనించవచ్చు. ఇదిగోండి బ్లాక్ కలర్లో ఉంది చూస్తున్నారు కదా, అదంట అక్కడ. ఇదంతా కూడా వ్యూ చుట్టూతా. కానీ ఇక్కడ ఎక్కువగా ఇవాళ మేఘాలు ఎక్కువగా ఉండటం వల్ల మనకి సూర్యుడు అస్తమించడం కనిపించేలాగా లేదు. చక్కగా పోర్ట్ నుండి బయలుదేరి వచ్చిన కొన్ని ఆయిల్ షిప్ కూడా ఉంది ఆపోజిట్లో మనకి. ఇదిగోండి ఇటువైపు బాగా ఎక్కువగా ఉంది క్లౌడ్. కష్టం అసలు ఆ క్లౌడ్ లేకపోతే చక్కగా మనకి చూడొచ్చు ఇండియన్ ఓషన్లోకి కిందకి సూర్యుడు అస్తమించడం. మీరు కూడా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను ఈ దేశం గురించి. ఇంకా కొన్ని రోజులు ఉంటాగా ఇంకా కొన్ని ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ మనం ఈ అందమైన వ్యూ చూసి కాసేపు తర్వాత మళ్ళీ కిందకి వెళ్తాను. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.